గాయత్రి వెల్కమ్ టు కెరియర్ ప్లస్. దేశంలో బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ కి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. సాధారణ డిగ్రీల కంటే బిజినెస్ స్కూల్స్ అందించే ప్రోగ్రామ్స్ లో ఎన్నో విశిష్టతలు ఉంటాయి. విద్యార్థుల్ని పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడంతో పాటు ప్రాజెక్ట్స్ వర్క్స్ ని సమర్థవంతంగా నిర్వహించేలా శిక్షణ ఇవ్వడం, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలు బిజినెస్ స్కూల్స్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు సైతం బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకి ప్రాధాన్యత ఇస్తారు. విద్యారంగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సంస్థగా ప్రసిద్ధి చెందిన కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్లోని కొండాపూర్లో గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ అందిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ అందిస్తున్న కోర్సులు, ప్రత్యేకతల గురించి సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆనంద్ గారు, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే ఆనంద్ గారు, ముఖ్యంగా అసలు ఈ బిజినెస్ స్కూల్స్ అంటే ఏంటి? అసలు ఈ బిజినెస్ స్కూల్స్ కి నార్మల్ స్కూల్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ ఏ కాన్స్టిట్యూన్స్ ఆఫ్ ఏ కేఎల్ యూనివర్సిటీ which is having a 45 years of track record in higher education and research. So KL University is 4 campuses ఉన్నాయండి. ఒకటి విజయవాడ అండ్ హైదరాబాద్లో 3 campuses. One is at బాచ్పల్లి, అజీజ్ నగర్ అండ్ one కొండాపూర్. సో కొండాపూర్లో this global business school only offers business education only, education and research. So ఈ KL University is having a unique features. One is NIRF ర్యాంకింగ్లో 22nd ర్యాంక్ ఆల్ ఇండియాలో. అలాగే ఇట్ ఈస్ ఎ డీమ్డ్ యూనివర్సిటీ అండ్ యూజీసీలో కేటగిరీ 1 ఇన్స్టిట్యూషన్ అండ్ వీ హ్యావ్ NAACలో A++. సో ఈ రోజున గ్లోబల్ బిజినెస్ స్కూల్కి ఆర్డినరీ బిజినెస్ స్కూల్స్ డిఫరెన్స్ ఏంటంటే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ కరికులం, గ్లోబల్ కరికులం. అంటే మా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, మా కరికులం అంతా కూడా వెల్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అండ్ ఫ్లెక్సిబుల్ టు ద స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఇట్ మీట్స్ ద ఇండస్ట్రీ నీడ్స్, కార్పొరేట్ నీడ్స్, గ్లోబల్ కార్పొరేట్ నీడ్స్ని మీట్ అవుతాం. అదొకటి. అలాగే అవర్ పెడగాగి టీచింగ్ మెథడాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిమైనింగ్ బిజినెస్ స్కూల్స్. బిజినెస్ స్కూల్స్లో పర్టికులర్ కేస్ స్టడీస్ అని లేకపోతే ఓల్డ్ స్టోరీస్ని వాళ్ళు ఎనాలిసిస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఎటువంటి స్టడీ అనేది స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంది? ఈ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అవర్ కరికులం డిజైన్డ్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అండ్ ఆల్సో IIM, IIT, ISB ఫ్యాకల్టీ ఓన్లీ. సో అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. అలాగే మా టీచింగ్ మెథడాలజీ కూడా వీ యూజ్ బిజినెస్ యూజ్ కేసెస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీచర్. వీ హ్యావ్ ఏ టైఅప్ విత్ హార్వర్డ్ కేసెస్. హార్వర్డ్ కేసెస్ని మా క్లాస్ రూమ్లో టీచ్ చేస్తాం. సో అందువల్ల ద స్టూడెంట్ విల్ బీ హ్యావింగ్ ఏ హోలిస్టిక్ డెవలప్మెంట్. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్. సపోజ్ నవ్ డేస్ వీఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ అలాగే ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, బిజినెస్ అనలిటిక్స్. సో ఇండస్ట్రీకి సరిపడేటువంటి కంప్లీట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మన క్లాస్లో నడుస్తుందండి. సో దట్ ఈజ్ వై ఇట్ ఈస్ ఏ గ్లోబల్ బిజినెస్ స్కూల్. ఇట్ ఈస్ డిఫరెంట్ పెడగాగి వి ఇంప్లిమెంట్ ఇన్ ద క్లాస్ రూమ్స్. సో ఇన్ జనరల్గా చాలా గ్లోబల్ బిజినెస్ స్కూల్స్ అందుబాటులో ఉంటున్నాయి స్టూడెంట్స్కి. వాట్స్ ద యూనిక్ థింగ్ ఇన్ కేఎల్ యూనివర్సిటీ అంటే ఏం చెప్తారు? నెంబర్ 1 అండి, మా యూనివర్సిటీ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్స్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మా క్లాస్ రూమ్స్ కానీ ఆల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ సాఫ్ట్ బోర్డ్స్ అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ వైఫై కనెక్టెడ్. మా స్టూడెంట్స్ లాంజ్ కానీ, కాన్ఫరెన్స్ హాల్స్, సెమినార్ హాల్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సాఫ్ట్వేర్స్ వి యూజ్, టెక్నాలజీ వి ఇంప్లిమెంట్. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇఫ్ యూ సీ రీసెంట్లీ మాకు కొరియా నుంచి ఒక డెలిగేషన్ వచ్చిందండి. మా క్లాస్ రూమ్స్, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత సో దే సే ఇట్ ఈస్ ఏ అమేజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే క్లాస్ రూమ్లోనే వాడు స్టూడెంట్ క్యాన్ ఫీల్ దట్ హీ స్టేయింగ్ ఇన్ ఏ ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు అనమాట. వన్ థింగ్. అనదర్ థింగ్, అవర్ డిజిటల్ లైబ్రరీ, వీ హ్యావ్ సబ్స్క్రిప్షన్ విత్ ఆల్ టాప్ మోస్ట్ జర్నల్స్, స్కోపస్ జర్నల్స్, వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్, జేగేట్, ఇలా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ బుక్స్ అతను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ సబ్జెక్ట్లో. సపోజ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీటైల్ ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ సంబంధించిన డేటా అంతా కూడా వరల్డ్ క్లాస్ అప్డేట్స్ అన్నీ కూడా హీ కెన్ డౌన్లోడ్ చేసుకొని స్టడీ చేసి ఆ నాలెడ్జ్ని అక్వైర్ చేసి హీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ హిస్ ప్రాక్టికాలిటీస్. అండ్ వన్ మోర్ థింగ్ మేడం, మీరు అడిగినట్లుగా అవర్ యూనివర్సిటీ యూనిక్నెస్ ఈజ్ మా స్టూడెంట్స్ ఎవ్రీ 2 సెమిస్టర్స్కి ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఆఫ్టర్ ఎవ్రీ ఈవెంట్ సెమిస్టర్ తర్వాత 2 months ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. అండ్ అగైన్ దే హ్యావ్ టు కమ్ టు ద క్లాస్. అలా బీబీఏ స్టూడెంట్ అయితే 2nd సెమిస్టర్ తర్వాత, అలాగే 4th సెమిస్టర్ తర్వాత, అలాగే 6th సెమిస్టర్ తర్వాత 3 times ఇండస్ట్రీలో వర్క్ చేసి అగైన్ హీ హ్యాస్ టు గో ఫర్ ద ప్లేస్మెంట్స్. సో ఇదొక యూనిక్నెస్ అండి. అలాగే ఈ ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ
ఎస్ఐపి అంటే సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, అది మేమే ప్రొవైడ్ చేస్తాం. అలాగే వన్ మోర్ ఫీచర్ ఆఫ్ అవర్ గ్లోబల్ యూనివర్సిటీ ఈజ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఈజ్ వీ ప్రొవైడ్ ఇంటర్న్షిప్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, సింగపూర్, మలేషియా, దుబాయ్, అలాగే యుఎస్ఏ, అక్కడ కూడా వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక సెమిస్టర్ వాళ్ళు సింగపూర్, మలేషియాలో చదవచ్చు. మా దగ్గర 1 సెమిస్టర్ చదివి ఇంకో సెమిస్టర్కి వాళ్ళు సింగపూర్, మలేషియా వెళ్ళొచ్చు. అనదర్ సెమిస్టర్ దే కెన్ గో ఫర్ యుఎస్ అండ్ కెనడా. మా కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్కి 92 యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్తో మాకు ఎంఓఈస్ ఉన్నాయండి. సో అవి మేమే ఫెసిలిటేట్ చేస్తాం. రీసెంట్గా 1 బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ వెంట్ టు సింగపూర్ అండ్ దే కేమ్ లాస్ట్ వీక్ ఓన్లీ, ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో ఈ విధంగా ఒక గ్లోబల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ అలాగే ఇండస్ట్రీ కనెక్టివిటీ, జస్ట్ మన స్టూడియోస్కి వచ్చే ముందే వీ గాట్ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు, దే వాంట్ టు హ్యావ్ ఏ టైఅప్. అలాగే రీసెంట్లీ ఎన్ఎస్సిసి కంపెనీ, అలాగే బ్రాడ్రిడ్జ్, పీడబ్ల్యూసి, అలా కార్పొరేట్ కనెక్టివిటీ అనేది మాకు రెగ్యులర్గా ఉంటుందండి. ఈ యూనివర్సిటీకి సంబంధించి లేకపోతే ఈ కేఎల్హెచ్ స్కూల్లో ఏమేమి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి స్టూడెంట్స్ కోసం, అండ్ వాళ్ళు స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే బిఫోర్ వాళ్ళు ఏం కంప్లీట్ చేసి ఉండాలి, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ? గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆఫర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. ఉన్నది యూజీ ప్రోగ్రామ్, పీజీ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్, ఆన్లైన్ ప్రోగ్రామ్స్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. యూజీ ప్రోగ్రామ్స్ ఏమంటే బీబీఏ జనరల్, అంటే బీబీఏలో మల్టిపుల్ స్పెషలైజేషన్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలాగే ఐటీ మేనేజ్మెంట్, ఇట్లా హెచ్ఆర్ మేనేజ్మెంట్, ఇలా జనరల్ బీబీఏ ఉంటుందండి. ఇంకొకటి బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, అంటే నవ్ డేస్ డేటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇట్ మే బి మార్కెటింగ్ డేటా, ఫైనాన్స్ డేటా, హెచ్ఆర్ డేటా. ఈ డేటాని అనలైజ్ చేయటం ఎట్లా అనే టూల్స్ మేము యూజ్ చేసి ఆర్ ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్, పవర్ బిఐ, మిషన్ లెర్నింగ్, అలాగే డీప్ లెర్నింగ్, ఇలాంటి టెక్నికల్ టూల్స్ యూజ్ చేసి మేము బిజినెస్ అనలిటిక్స్ ఆఫర్ చేసాం. ఇంకా 1 మోర్ ప్రోగ్రామ్ ఈజ్ బీబీఏ ఫిన్టెక్, అంటే ఫైనాన్స్ విత్ టెక్నాలజీ, అంటే బ్యాంకింగ్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుని, అంటే నవ్ డేస్ వీ గాట్ యాప్స్ అండి, అంటే ఫోన్పే, అలాగే యూపీఐ, వేరియస్ యాప్స్, అలాగే వీసా కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విత్ టెక్నాలజీ. సో దీనికోసం ఒక స్పెషలైజ్డ్ మనకు ప్రోగ్రామ్ అరేంజ్ చేసామండి. అలాగే దట్స్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ బీబీఏ ఫిన్టెక్. అలాగే ఇన్సూరెన్స్ టెక్నాలజీ, సో బీబీఏ ఫిన్టెక్, అలాగే బీబీఏ ఐటీ మేనేజ్మెంట్, అలాగే బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్. సో నవ్ డేస్ మనకు యానిమేషన్ గేమింగ్లో $8 బిలియన్ బిజినెస్ ఉందండి అక్రాస్ ద గ్లోబ్. అలాగే లేటెస్ట్ వచ్చేటువంటి ఇప్పుడు సపోజ్ బాహుబలి, దే యూజ్డ్ ఏ యానిమేషన్ యూజ్ చేశారు. అలాగే అవతార్, అలాగే గ్రీన్ గోల్డ్, అలాగే చోటా భీమ్. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అంతా కూడా, ఎస్పెషల్లీ చిల్డ్రన్, దే స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ గేమింగ్, ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ గేమింగ్, పబ్జీ, వీటిలో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఎక్కువగా యానిమేషన్ గేమింగ్ యూజ్ చేస్తాం. అందుకనే ఎవరైతే క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉందో, ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళందరూ కూడా ఈ బీఎస్సీ యానిమేషన్ గేమింగ్కి జాయిన్ అయితే వాళ్ళు లైఫ్లో మంచి ఎక్స్పర్టైజ్ అవుతారండి. దట్స్ వన్ థింగ్. అనదర్ థింగ్, వీ హ్యావ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్. ఎంబీఏలో ఎంబీఏ ఫిన్టెక్, ఫైనాన్స్ విత్ టెక్నాలజీ, అండ్ ఎంబీఏ జనరల్. అంటే మా ఎంబీఏకి ఒక ఫీచర్ ఉందండి. స్టూడెంట్స్ హు ఆర్ జాయినింగ్ ఇన్ అవర్ ఎంబీఏ ప్రోగ్రామ్, దే కెన్ ఆప్ట్ ఫర్ 2 స్పెషలైజేషన్స్, అంటే మార్కెటింగ్ విత్ హెచ్ఆర్, హెచ్ఆర్ విత్ ఫైనాన్స్, ఫైనాన్స్ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఈ విధంగా మల్టీ స్పెషలైజేషన్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకుంటే వాళ్ళు గ్లోబల్ లెవెల్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంటో లేకపోతే పర్టికులర్ జాబ్ రోల్లో యాప్ట్ అవుతారా అనేది కాలేజ్ యొక్క స్పెషలైజేషన్ ఆఫర్ చేసే దాన్ని బట్టి వాళ్ళ కాంబినేషన్ ఆఫ్ స్పెషలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ అ క్రూషియల్ రోల్ ప్లే చేస్తోంది. సో దానికి తగ్గట్టుగా కేఎల్ యూనివర్సిటీ ఎటువంటి హోంవర్క్ చేస్తోంది స్టూడెంట్స్కి ఆఫర్ చేసేటప్పుడు? మార్కెట్ డిమాండ్ని బట్టి స్పెషలైజేషన్స్ అనేవి ఆఫర్ చేస్తోందా స్టూడెంట్స్కి? మేము ఇప్పుడు ఆఫర్ చేసే స్పెషల్ అన్నీ కూడా ఇండస్ట్రీ డ్రివెన్, అంటే ఇండస్ట్రీ డిమాండింగ్ స్పెషలైజేషన్సే మేము ఆఫర్ చేస్తున్నామండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా గ్లోబల్ బిజినెస్ స్కూల్కి ఐఐటి ఖరగ్పూర్ ఫ్యాకల్టీతో, అలుమ్నైతో మాకు టైఅప్ ఉందండి. ఇప్పుడు హైదరాబాద్లో దెర్ ఆర్ 3000 ఐఐటి ఖరగ్పూర్ ఇంజనీర్స్ ఆర్ హియర్, అండ్ ఆల్సో ఐఎం కోల్కతా. సో మా ఫ్యాకల్టీ అంతా కూడా some faculty, they have an experience in Canada. అలాగే కొంతమంది, myself I worked in Malaysia. I had experience with, I worked with top business schools in India.
సో అందరూ కూడా డాక్టరేట్స్, మా ఫ్యాకల్టీ అందరూ కూడా డాక్టరేట్స్ అండ్ హ్యావింగ్ ఎన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐఎస్బి. సో ఇంత టాప్ నాచ్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ మా దగ్గర ఉన్నారండి. సో మేము ఎప్పుడు కూడా రీసెర్చ్ చేస్తాం, పేపర్స్ పబ్లిష్ చేస్తారు, అంటే స్కోపస్ పేపర్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పేపర్స్ పబ్లిష్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ డీప్ లెర్నింగ్ అనేది, డీప్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్ ఎప్పుడు జరుగుతుందో స్టూడెంట్స్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం. సో స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫ్యాకల్టీ పబ్లిషింగ్ ద రీసెర్చ్ పేపర్స్, స్టూడెంట్స్ ఆల్సో షుడ్ పబ్లిష్ ద రీసెర్చ్ పేపర్స్ ఇన్ టాప్ నాచ్ జర్నల్స్. అందుకనే మేము రేపు ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 5 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ప్రీవియస్ డేస్లో మనం చూసుకుంటే బీకామ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు దాని తర్వాత ఎంబీఏ ఆర్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతోంది, అంతా ఏఐ వచ్చేస్తోంది. సో దాని రిలేటెడ్ వీళ్ళకి అవగాహన ఉండదు అని చాలామంది ఇది మిత్. సో దాని గురించి ఎటువంటి స్పెషల్ కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? అవును మేడం, వీ హ్యావ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. వాళ్ళు బీబీఏ చేస్తూనే, బీకామ్ చేస్తూనే ఎస్ఏపి సర్టిఫికేషన్, ఏఐ సర్టిఫికేషన్, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్, ఈ విధంగా ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ 1 month to 3 months ఆన్లైన్ ప్రోగ్రామ్స్. వాళ్ళు ఆ క్లాస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాలేజ్ తర్వాత ఈవినింగ్ 2 to night 8 o'clock ఆన్లైన్లో కూడా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. ఈ వరల్డ్ లెవెల్లో ఎవరైనా మా ప్రోగ్రామ్స్ని ఒకసారి మా వెబ్సైటు www.gbs.klh.edu.in ఆ వెబ్సైట్ చూడండి. దానిలో న్యూమరస్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నది. అలాగే మాకు ఏవైతే ఈ ఐఐటి ఖరగ్పూర్, అలాగే ఐఎస్బి, అలాగే ఐఎం, ఈ ఫ్యాకల్టీ వాళ్ళు ప్లస్ స్పెషలైజ్డ్ ట్రైనర్స్ వాళ్ళు మా క్లాస్ రూమ్లో ఈ ఏఐ టూల్స్ మీద, అంటే ఏఐ టూల్స్ ఎమర్జ్ అయిపోయిందండి. ఎనీ ఫీల్డ్, యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఎనీ సెక్టార్, ఏఐ ఈజ్ కంపల్సరీ. సో మా కాన్ఫరెన్స్లు కానీ, మా వర్క్షాప్లు కానీ, సెమినార్లు కానీ, కాంక్లేవ్లు కానీ, అలా క్లాస్ రూమ్ టీచింగ్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, అలాగే స్పెషలైజ్డ్ ట్రైనింగ్స్ కానీ, అలాగే ఇంటర్న్షిప్స్ కానీ, వీటన్నిటిలో కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్తో పాటు ఏఐ టూల్స్ ఫోకస్ చేసుకొని మా టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుందండి. అండ్ ఈ బిజినెస్ స్కూల్స్కి సంబంధించి చాలామంది అనుకునేది ఏంటంటే, సో ఓవరాల్గా మనం డిస్కషన్స్లో పాల్గొనాల్సి వస్తుంది. ఓన్లీ మ్యాథమెటికల్గానే కాదు, ఓవరాల్గా మనం ఎక్కువగా సెమినార్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలాగే రూరల్ ఏరియాస్ నుంచి చాలామంది స్టూడెంట్స్ని మీరు తీసుకుంటూ ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్ మీద ఎటువంటి కేర్ ఉంటుంది కేఎల్హెచ్లో? ఎస్, కరెక్ట్ మేడం. సో మాకు డాక్టరేట్స్ ఉన్నారండి ఇంగ్లీష్లో. వాళ్ళు ఇఫ్లూలో వాళ్ళు డాక్టరేట్ చేశారు. మోరోవర్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ కేరళ. సో వీళ్ళు ఎవరైతే డిస్ట్రిక్ట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారో వాళ్ళ కోసం స్పెషలైజ్డ్గా మా దగ్గర కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఉంటుందండి. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, బిహేవియరల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, క్వాంట్ రీజనింగ్, వీటి మీద స్పెషలైజ్గా మా ట్రైనింగ్ ఉంటుందండి. సో ఆఫ్టర్ క్లాస్ అవర్స్ తర్వాత ఎవరైతే ఈ వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వీ కాల్ ఇట్ యాజ్ ఎ స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనికేషన్లో స్కిల్స్ తక్కువ ఉన్నారు. యాక్చువల్గా వీ హ్యావ్ రెగ్యులర్ జీడీ ప్రోగ్రామ్స్ ఉంటాయండి క్లాస్లో. ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కూడా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని స్టూడెంట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. అంటే మా మార్క్స్ కూడా 60 + 40, అంటే 60 ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, 40 ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. ఈ 60లో 5 to 10 మార్క్స్ కమ్యూనికేషన్ స్కిల్సే ఉంటాయండి. అలాగే మాకు కమ్యూనికేషన్ ల్యాబ్ ఉంది, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ కెన్ అసెస్ హిమ్సెల్ఫ్ బై ఇంటరాక్టింగ్ విత్ ద సాఫ్ట్వేర్. తను ఏ గ్రేడింగ్లో ఉన్నాడని కూడా తను ఈ కెన్ అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే మా ఫ్యాకల్టీ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటారు. అందుకని మేము ఎప్పుడు ఏం చేస్తామంటే స్టూడెంట్స్ని ప్రజెంటేషన్స్ ఎక్కువ ఇవ్వమంటాం. అంటే ఫ్యాకల్టీ టీచింగ్ అయిన తర్వాత సో ఈ వీక్లీ మినిమం 2 to 3 hours స్టూడెంట్స్ స్పీక్ అవుట్. అప్పుడు తనలో వీ కాల్ ఇట్ ఎస్ లీడర్షిప్ స్కిల్స్. జనరల్ కాలేజ్లో డిగ్రీ చేసిన స్టూడెంట్ ప్లస్ మీ కాలేజ్లో బిజినెస్ స్కూల్లో బిజినెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి ఏం డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు ఎక్కువగా? ఆర్డినరీ కాలేజ్, ఆర్డినరీ యూనివర్సిటీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదండి. ప్లస్ వీళ్ళు ఇంత టెక్నాలజీ యూజ్ చేయరు. ప్లస్ మా టాప్ నాచ్ ఫ్యాకల్టీ, ఇప్పుడు మాకు డాక్టర్ నాగరాజ్ గారిని ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, రీసెంట్గా వీ హ్యావ్ కండక్టెడ్ ఎంబీఏ వైవాస్ చేసే వాళ్ళు అందరూ కూడా they're all from IIT హైదరాబాద్, అలాగే ISB హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, అండ్ IIM ఫ్యాకల్టీ, సో NIT. సో వీళ్ళతోనే సో ఇలాంటి ఫ్యాకల్టీని అఫోర్డ్ చేయాలంటే ఆర్డినరీ కాలేజెస్ ఫైనాన్షియల్గా అంత వాళ్ళు ఎక్విప్ అయి ఉండరండి. అదొకటి. వీటికంటే ముఖ్యంగా మా మేనేజ్మెంటు ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ గారు, కోనేరు హవీష్ గారు వైస్ ప్రెసిడెంట్, దే ఆర్ ప్యాషనేట్ టువర్డ్స్
this type of higher education, especially to build world class business leaders. Ippude just I have management approved 5 కాన్ఫరెన్సెస్ కావాల్సిన బడ్జెట్ అప్రూవ్ చేశారని జస్ట్ ఐ కేమ్ టు ద స్టూడియో. సో ఇన్ జనరల్గా ఏదైనా కోర్స్ తీసుకున్నాం అంటే దాని రిలేటెడ్ కోర్స్ నేర్చుకోవడం, దాని రిలేటెడ్ జాబ్ చేయడం ఒక ఫార్ములా లాగా ఉంటుంది. సో ఇన్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఓవరాల్గా వాళ్ళు గ్లోబల్ వైజ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలన్నా కూడా దే హ్యావ్ టు బి దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ. సో దానికి ఎలా ట్రైన్ అప్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని? వీ కాల్ ఇట్ యాజ్ ఏ సిఆర్టీ ప్రోగ్రామ్ అంటామండి. సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది 3rd సెమిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తామండి. మా థియరీ క్లాసెస్ కోర్స్ వర్క్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఆఫ్టర్నూన్ టైం నుంచి ఈ సిఆర్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే 3 టైప్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒకటి మా ఇన్హౌస్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇస్తారు, ఈ క్వాంట్, రీజనింగ్, కమ్యూనికేటివ్ స్కిల్స్, అలాగే వేరియస్ టెస్ట్లకు ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు కాకుండా ఇండస్ట్రీ ఫోకస్, ఇండస్ట్రీ నుంచి వస్తారు, సపోజ్ బ్రాడ్రిడ్జ్ ఆర్ పీడబ్ల్యూసి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ తగ్గట్టు నీడ్స్ తగ్గట్టుగా దే ప్రొవైడ్ ద ట్రైనింగ్. ఇది కాకుండా స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్పెషలిస్ట్ ఉంటారు దీనికి, సపోజ్గా సైకలాజికల్ స్పెషలిస్ట్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. సో వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సో దట్ దే కెన్ రెడీ ఫర్ ది ఇండస్ట్రీ డిప్లాయ్మెంట్. ఇంకా మా దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత దే కెన్ ఈజీలీ అడాప్ట్ టు ద ఇండస్ట్రీ. రీసెంట్లీ హ్యావ్ కండక్టెడ్ వీ హ్యాడ్ ఏ అల్యూమినై మీటింగ్. ఈ అల్యూమినైలో యాక్సెంచర్ నుంచి, ఐబిఎం నుండి మా ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు. సమ్ స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ కెనడా ఆల్సో. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, సార్ మన జీబీఎస్లో ఉన్నటువంటి ఈ సిఆర్టీ ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ప్రోగ్రామ్ వల్ల మేము ఈజీగా వెల్ కంపేర్ టు అదర్ క్యాంపస్, అదర్ యూనివర్సిటీస్ మేము త్వరగా అడాప్ట్ అయిపోయాం. ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క హెల్ప్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న పిల్లలకి. ఎస్ మేడం, వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ మెంటర్షిప్ అండి. ఒకటి ఫ్యాకల్టీ మెంటర్షిప్. ఎవ్రీ 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీని అటాచ్ చేసి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఈ 24 అవర్స్లో ఎనీ టైం ఎనీ అకాడమిక్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు మా ఫ్యాకల్టీతో. 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా మా అల్యూమినై స్టూడెంట్స్ ఎవరైతే కార్పొరేట్లో పనిచేస్తున్నారో ఇండస్ట్రీ మెంటర్షిప్. ఒక్కొక్క మా అల్యూమినై స్టూడెంట్కి దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఎంఎన్సీ కంపెనీస్, అనదర్ 20 స్టూడెంట్స్ వాళ్ళు అటాచ్ చేస్తాం. వాళ్ళ ఇండస్ట్రీ యొక్క హ్యాపెనింగ్స్, డెవలప్మెంట్స్ వీళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ జనరల్లీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఐడియా ఉంటే దాని ప్రకారంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకోవడానికి ఇట్స్ వెరీ యూస్ఫుల్ థింగ్. సో అది కేఎల్ యూనివర్సిటీ ఫాలో అవుతుంది. దట్స్ వెరీ హ్యాపీ థింగ్. అండ్ ఇంకోటి బిజినెస్ స్కూల్స్లో డిగ్రీ చదివిన వాళ్ళకి, అలాగే గ్లోబల్ వైజ్గా ఇలా డిగ్రీ చదివిన వాళ్ళకి ఆపర్చునిటీస్ పరంగా ఎటువంటి డ్రాబ్యాక్ ఉంటుంది సార్? యాక్చువల్గా అండి వాళ్ళకి ఇండస్ట్రీ కనెక్టివిటీ ఉండదండి. నెంబర్ 1 కార్పొరేట్. నేను చెప్పే కదా, మేము ఇండస్ట్రీ కనెక్ట్ అవుతాం కాదు, ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు. జస్ట్ నేను ఇక్కడ వచ్చేటప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. ఐ టోల్డ్ దెమ్ ప్లీజ్ మీట్ అవర్ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు వాళ్ళకి. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ప్యాషన్. మా ఫ్యాకల్టీ కానీ మా స్కాలర్స్ కానీ దే ఆర్ వెరీ 24 అవర్స్ ఈ స్టూడెంట్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్. 1 మోర్ థింగ్ అండి, వీ హ్యావ్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే బిజినెస్ ఐడియాస్. సో స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ఇంటర్నేషనల్ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్. ఎప్పుడైతే ఈ లెక్చర్స్ ఎక్స్పర్ట్స్ నుంచి వింటారో, అలాగే వాళ్ళతో కలిసి కమ్యూనికేట్ చేస్తారో, ఆటోమేటిక్గా దే ఆల్సో అలైన్ విత్ ద ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో ఈ కార్పొరేట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, అకాడమిక్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఈ ఆర్డినరీ స్కూల్స్లో, ఆర్డినరీ బిజినెస్ స్కూల్స్లో అండి, కాలేజ్లో ఉన్నదండి. సో ఈ గ్యాప్ని, ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ని మేము రెగ్యులర్గా ఫిల్ చేస్తూ ఉంటాం. యూనివర్సిటీస్లో చదువుకున్న తర్వాత ఇప్పుడు ఎఫర్ట్ చేయకపోవచ్చు, కానీ దాని తర్వాత అదర్ కంట్రీస్లో కంటిన్యూ చేయాలనే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. దానికి రిలేటెడ్గా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా స్టూడెంట్స్కి? సెకండ్ ఇయర్ వేరే చోట, వేరే కంట్రీలో చదివే ఆపర్చునిటీ. ఇదే వీ కాల్ ఇట్ యాజ్ ఏ సెమిస్టర్ గ్లోబల్ ప్రోగ్రామ్. సెమిస్టర్ గ్లోబల్ ప్రోగ్రామ్ అంటే ఒక 1 year మన దగ్గర చదివి ఇంకో సెమిస్టర్ సింగపూర్, మలేషియా వెళ్ళొచ్చు. అది మేమే ఫెసిలిటేట్ చేస్తాం. ఇంకో సెమిస్టర్ దే కెన్ గో ఫర్ కెనడా అండ్ యూఎస్ఏ. ఇట్లా మల్టీ కంట్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎక్వైర్ చేయొచ్చు. సో వీ ఓన్లీ ప్రొవైడ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. మాకు 92 కంట్రీస్లో ఉండే యూనివర్సిటీస్తో మాకు ఎంఓయూ ఉందండి. ఓన్లీ ఇక్కడ చదివే వాళ్ళకి ఆపర్చునిటీస్లో, మళ్ళీ అలా మల్టీ కంట్రీస్కి తిరుగుతూ చదివిన వాళ్ళకి ప్యాకేజెస్లో చాలా డిఫరెన్స్ ఉంటుందా సార్? మన దగ్గర వాట్ ఎవర్ ఫీజు వీ కలెక్టెడ్ అదే కలెక్ట్ చేస్తాము. వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారో ఆ సెమిస్టర్ ఫీజు వరకే వాళ్ళు కడతారనమాట. సో మా దగ్గర యాజ్ పర్ మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారమే రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకో అంతే ఉంటుంది. ఆ సెమిస్టర్ ఆ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఆ యూనివర్సిటీ ఫీజు ఆ సెమిస్టర్ వరకే పేమెంట్ చేస్తారండి. సో వన్స్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరికి ఎలా ఉంటాయి జాబ్ ఆపర్చునిటీస్? వీ కాల్ ఇట్ యాజ్ ఏ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటారండి. అక్కడ చదివిన వాళ్ళకి ఆ క్రెడిట్స్ మా దగ్గరకు వస్తాయి. అప్పుడు మేము డిగ్రీ ఇస్తాం.
సో వాళ్ళు ఎప్పుడైతే ఫారిన్ యూనివర్సిటీకి వెళ్తారో దే హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. వాళ్ళ క్లాస్ రూమ్లో ఆల్ కంట్రీస్ కల్చర్స్ స్టూడెంట్స్ ఉంటారు, కంపెనీస్ ఉంటాయి. సో దే కెన్ సెలెక్ట్ ఇన్ దోస్ యూనివర్సిటీస్ ఇట్ సెల్ఫ్. ఆ కంట్రీలోనే వాళ్ళు సెలెక్ట్ అయిపోవచ్చు, సెలెక్ట్ అయ్యి డిగ్రీ తీసుకుని జాయిన్ అవ్వచ్చు. అలాగే మేము కూడా రండి, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ దుబాయ్ అండ్ సింగపూర్, మలేషియా. సో అది కూడా మేము స్టార్ట్ చేసాము. సో స్టూడెంట్స్ కెన్ గెట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో బై స్టడీయింగ్ ఇన్ అవర్ గ్లోబల్ బిజినెస్ స్కూల్. సో సమ్ టైమ్స్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కంట్రీస్కి, అదర్ కంట్రీస్కి పంపించడానికి. సో అటువంటి పేరెంట్స్కి ఎటువంటి కౌన్సిలింగ్ ఉంటుంది? నాట్ ఓన్లీ కంట్రీసే కదండి, చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ బెంగళూరు ఆల్సో. బెంగళూరు, చెన్నై వెళ్తే కూడా ఇష్టపడలేదు. సో కానీ వీఆర్ ప్రొవైడింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. సో ఇన్ జనరల్గా మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాట్స్ ద మోటివ్ ఆఫ్ ద బిజినెస్ అని అంటే ఏం చెప్పే విధంగా మీరు స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు? అవునండి, ఈ రోజున ఎనీ కంపెనీ, టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, యూ టేక్ ఎనీ కంపెనీ, ఇట్స్ ఏ మల్టీ కల్చరల్ ఎన్వైరన్మెంట్. సో చాలామంది జాబ్ వస్తుంది కానీ విత్ ఇన్ 6 months 3 months బయటకు వెళ్ళిపోతారు. దట్ ద కరెంట్ సినారియో బికాస్ దే డోంట్ హ్యావ్ ఏ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డిఫరెంట్ కల్చర్స్. అలాగే డిసిప్లిన్. సో ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు హౌ టు మూవ్ విత్ ద డిఫరెంట్ యూనో ఎంప్లాయీస్, కొలీగ్స్, వీ కాల్ ఇట్ యాజ్ ఏ పీర్ లెర్నింగ్. వాళ్ళ దగ్గర వీళ్ళు నేర్చుకోవటం. సో అలా కరెంట్ ఉన్న స్టూడెంట్ హోలిస్టిక్ గ్లోబల్ లెవెల్ థింక్ చేసి ఎవరితో అయినా అడాప్ట్ చేసుకొని పనిచేయగలటువంటి ప్రిపరేషన్ని, ట్రైనింగ్ని మేము ఇస్తామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాల్టీ కెరియర్ ప్లస్. మరొక కెరియర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.